సోనితలంబు నిన్నుదులు సాగగముక్తిను తింతు సైకత శ్రోనికి చంచరీక జయ సుందర వేదికి రక్షిత ఏ కార్యక్రమం ఫలవంతం కావాలంటే సంచాలకత్వం వహించడానికి చేసిన వారు బడిగా సంచాలకులై నడిపెను పొడి సభను మీరు నయముగా గురువై గురు సహస్రావధాని సంచాలకత్వం వహించబోతున్నటువంటి ఈ సభ ముందే విజయవంతం అవుతుంది అన్నదానికి ఇది శుభ సూచకం. స్వాగతం. దివిన్ భువిన్ త్యజించి మీరు దివ్యులో చుమించుచున్నవ ప్రభాత వేళవాడి నవ్యకీర్తిలీయగా జపం పునశ్చ శక్తి తోడ జాగు సేయకుండగన్ నవోన్నతిన్ గళింపు శర్మ నైపుణిందనార్చుడి. అవధాన సవిసాచి అవధాన కళా మాట్లాడ సతావధాన తిలక అనేక దుర్గలు పొందినటువంటి మన అవధాని శ్రీ ఉపనదనే పరశర్మ గారిని వేదికను అలంకరించవలసి వారిని కోరుకుంటున్నాం. వారికి కటకం వెంకటరామ శర్మ గారు, జిఎస్టీ వెంకటరావు గారు. ఇంత మా కార్యక్రమానికి వెన్నుదన్నుగా చెప్పుకుంటుంటాం మా వైటి రామారావు గారు వేదికను అలంకరించవలసిగా కోరుతూ ధృతిని పొందితాము రెడ్రాసు సంస్థతో దీనజనుల సేవ మానరితుడు యాలగడ్డ వంశ యసకేతనులు. మనకి ఏ కార్యక్రమం జరగాలన్నా వదాన్యులు సహాయం అందిస్తేనే గాని మన వల్ల కాదు కనుక అటువంటి గొప్ప ఔదార్య సంపన్నులు మెరల మురళీధర్ గారు సిఇఓ కేఎస్పిఎల్ వారిని ఆహ్వానిస్తున్నాం మర్యాద సగౌరవంగా. వరులైదానమునిటగా మురళీధర మీకు నా సముద్రమే తులయవు త్వరగా వేదిక కాలిడి మురిపించుడి సభను మీరు ముఖమొప్పంగన్. వారికి ఫలప్రదానం చేయవలసిందిగా రాజబాబు గారిని కోరుకుంటాం. వారికి ఏమాత్రం తక్కువ కాకుండా మనందరికీ మనసు నింపడానికి ఈ సభ, కడుపు నింపడానికి చేపట్టిన వారు, భుజానికి ఆ బాధ్యత భుజానికి ఎత్తుకున్న వారు మురళి గారు. మాన్య మురళి నామవరేణ్య మహిత చరిత పండితాలికి భోజన భాజనములు మీదు సౌజన్యమేగా దయాదుకును సభకు దయచేసి వేదిక విభవమిడుడి. ఎన్సిఎస్ ఇండస్ట్రీస్ ఎండి గారు, వారికి శివమూర్తి గారు ఫలప్రదానం చేసి గౌరవించవలసిందిగా కోరుకుంటున్నాం.
కాకినాడలో సాహిత్య కార్యక్రమాలకి ప్రాచీన సాహిత్యానికి భుజం కాస్తున్నటువంటి మా గురుదేవులు శ్రీ గొట్టుముక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సురతరువులు మీరవుచులు వరలెడు నరసింహ శాస్త్రి వర్యా సభకు తరలి శుభాశీస్సులనిడి భరతుని విజయమును గాంచి బలి బలి అనరే. గొట్టుముక్కల వెంకట సత్య నరసింహ శాస్త్రి గారు ఆస్వాదన సాహితీ సమితి వ్యవస్థాపకులు. అనేక సంవత్సరాలుగా ఈ సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గురుదేవా నమస్కారం. హరిప్రసాద్ గారు ఫలప్రదానం చేసి గౌరవం చేస్తున్నారు. ఇక్కడ తెలుగుకే స్ఫూర్తి ప్రదాత, ఈనాటి తెలుగు యొక్క వైభవాన్ని అనుక్షణము ఆకాంక్షిస్తున్నటువంటి పి కన్నయ్య గారిని సగౌరవంగా వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. తెలుగు మీది ప్రేమి తేట తల్లము చేసి మాతృభాషకెప్పుడు మన్న నిడుచు ఎల్ల తెలుగు వారి ఇల్లము మరి ముడియంగ కాంచినారు ఖ్యాతి కన్నయ్యాఖ్య. కన్నయ్య గారు జాతీయ సమైక్య భారతి అధ్యక్షులు. వారిని ఫల ప్రదానం చేయవలసిందిగా మా సాయి సత్యనారాయణ గారిని కోరుకుంటాం. ఇక ఈ కాలేజీ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు. వారి సౌజన్యం మేము వెళ్ళిన వెంటనే ఎంతో అభిమానంగా మమ్మల్ని ఆహ్వానించే మాకు వెన్నుదన్నుగా మా భుజం తట్టి ప్రోత్సహించారు. ప్రాంశుపాలు గారు పద్మరాజులు వారు భరత శర్మకి ఆత్మబంధులకు వారి విజయమునకు వరలడి వెనలెడ వేదిపైకి రెండు వారికి మాకినేడి వారు వెళ్ళి ఫలప్రదానం చేసి వారిని గౌరవించవలసిందిగా కోరుతున్నాం. మల్లిబాబు గారు ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా ఉన్నటువంటి కొరుపురోలు గౌరవనాయుడు గారు, భాస్కర్ దంటు కళాక్షేత్రం అనేటప్పటికీ దంటు సూర్యారావు గారు, వారి తండ్రి దంటు భాస్కర్ రావు గారు ఏ రకంగా మన కాకినాడ సాహిత్యానికి కాకినాడ సౌజన్య అభివృద్ధికి కారణమో వారు దంటి భాస్కర్ రావు గారు, వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సమన్వయకర్త కొరుపురోలు గౌరనాయుడు గారు, వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. విలువ తెలిసి పనులు విజ్ఞులై గడపగా గౌరినాయుడన్న కనులు మీరు సభకు వచ్చి తాము సచివులై కొనసాగి నడపుడయ్య స్వామి నయము మీరా. వారికి ఫలప్రదానం చేసి గౌరవించవలసిందిగా మా శివప్రసాద్ గారిని కోరుకుంటాం. సభాయై నమః. వాగీషాజ్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యస్తం నమామి గజాననం. సభా సరస్వత్యై నమః. వినాయకాయ నమః. కాకినాడ పట్టణం అనేది ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ ప్రత్యేకంగా ఇందాక చెప్పినట్టుగా ఈ స్థలము తిరుపతి వెంకటకవుల యొక్క శతావధానంతో నడయాడినటువంటి ప్రదేశము. ఇటువంటి ప్రదేశాన్ని ఈనాడు ఈ శతావధానం జరుపుకొనుటకు ఈ హాలుని ఉచితముగా ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ గారికి, గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వరాప్రసాద్ గారిని ఈ సభా సంచికాలకత్వానికి కోరిన వెంటనే అంగీకరించి విచ్చేసినటువంటి వారికి,
చిరంజీవి ఉప్పలధైర్యం భరత శర్మ నా శిష్యుడే అయినప్పటికీ అతని స్థాయి ముందర వాడు గురువు, నేను లఘువుని. అటువంటి భరతుడు, ఆ భరతుడికి ముందు గురువుని నేనే, భరతుడు పెరిగిన తర్వాతనే లఘువుని అయ్యాను. ఆ తర్వాత ఈ సంకల్పం 2 ఏళ్ల క్రితం జరిగిన తర్వాత కార్యరూపంలోకి తీసుకుని వచ్చినటువంటి మహానుభావులు శ్రీ వైడి రామారావు గారు, వారికి ప్రిన్సిపాల్ గారికి, వైస్ ప్రిన్సిపాల్ గారికి, మురళీధరరావు గారికి ఇత్యాది మా అత్యంత సన్నిహితులు, ఆస్వాదన సమితి వ్యవస్థాపకులైనటువంటి శ్రీ గుట్టపుక్కల వారికి, ఆసీనులైనటువంటి ప్రముఖులందరికీ పేరు పేరున నమస్సులు. ముందు వీక్షిస్తున్నటువంటి కవి శ్రేష్ఠులందరికీ కూడా నమస్సులు అర్పించుకుంటున్నాం. ముందుగా జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది, తర్వాత ప్రార్థన, ఆ తర్వాత సభా ప్రారంభం అవుతుందని తెలియజేస్తూ, అయ్యా నాయుడు గారు ఒక 7గురిని అటువైపు 7గురిని ఇటువైపు కింద 2 వైపులా జ్యోతి ప్రజ్వలనం చేద్దాం. ముందుగా బీసీ గారు జ్యోతి ప్రజ్వలనం. మా వైస్ ప్రిన్సిపాల్ గారు దీక్షితులు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. సభాయ నమః. వేదికను అలంకరించినటువంటి పెద్దలు చిరంజీవి భరత్ శర్మ, వేదిక ముందున్నటువంటి సాహిత్యాభిమానులు, కవులు, కళాకారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మేము స్కూల్లో చదువుకున్నప్పుడు తెలుగు భాషని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని అనటం, అట్లాగే తెలుగు భాషకి ఉన్నటువంటి వ్యాకరణం కానీ, దానికి ఉన్నటువంటి విశిష్టత, పద్యం మిగతా ఏ భాషల్లో లేని గొప్పతనం ఈ భాషలో ఉండటం, ఓ రకంగా తెలుగువారుగా పుట్టడం, మన తెలుగు భాషలో సంభాషించటం అనేది అదృష్టంగానే భావిస్తాను. తెలుగు టీచర్స్, ఉపాధ్యాయులు ఎప్పుడూ స్టూడెంట్స్ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. మా గురువు గారిని కొడాల సూర్యప్రకాశ్రావు గారు, తెలుగు టీచర్ గారు, ఆయన అడిగాం, ఏం సార్ మీరు అంతా ఇంజనీరింగు, మెడిసిను ఇట్లా వెళ్తున్నారు, మీరు ఎందుకని తెలుగులోనే ఉన్నారంటే, నీ బోర్డు ఇంజనీరింగ్ ఎవడు చదువుతాడరా, తెలుగు భాషలో ఉన్నటువంటి మాధుర్యం కానీ, దానిలో ఉన్నటువంటి
తీపి గుర్తులు కానీ దానికి ఉన్న భాషా పరిజ్ఞానం కానీ మిగతా లేదు అందులో ఉండదు అనేవాళ్ళు. అలాంటి తెలుగు భాష అంతరించిపోకుండా ఈరోజు కూడా చాలామంది కవులు సాహిత్యాభిమానులు ఉండటం, ప్రతి సంవత్సరం మనం తెలుగు మహాసభలను జరుపుకోవటం, దేశ విదేశాల్లో చాలామంది మిత్రులు ఉన్నప్పుడు వాళ్ళు ఆ తెలుగు సంస్కృతిని పరిరక్షించడం చూశాం. ఇలాంటి తెలుగు భాషలో అవధానం అనేది ఒక ప్రక్రియ అయితే, అష్టావధానం శతావధానం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రక్రియ, కష్టతరమైంది. అలాంటి ప్రక్రియని తిరుపతి వెంకట కవులు గారు ఈ ప్రాంగణంలో, అంటే మామిడి తోటలో ఒక్కొక్క మామిడి చెట్టుని ఒక పృచ్ఛకుడు అనుకొని అభ్యాసం చేశారని, అలాంటి ప్రాంగణంలో మరొకసారి శతావధానం జరుపుకోవడానికి వారు మమ్మల్ని అడిగినప్పుడు అది మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. జేఎన్టీ కాకినాడ. శతావధానం ప్రక్రియ అనేది సంక్లిష్టమైనది అయితే, చిరంజీవి భరత్ శర్మ ఇప్పుడే అడిగాను, ఆయన బిఏ సాంస్క్రిట్ చేస్తున్నారని, చదువుకుంటున్న వయసులోనే 20 సంవత్సరాలు కూడా నిండక ముందే శతావధానం ప్రక్రియను ఇంతకు ముందు చేసి 5 చేశారని విన్నాను నేను. ఇది 6వ శతావధానం మన ప్రాంగణంలో జరగటం, అది ముఖ్యంగా మన కాకినాడ పట్టణంలో జరగటం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ శతావధానం ప్రక్రియ ఈరోజు రేపు విజయవంతం కావాలని కోరుకుంటూ, సాహిత్యాభిమానులు హృదయాన్ని రంజింపజేస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అనేక ధన్యవాదములు. మిత్రులందరికీ 3 నిమిషముల చొప్పున మాత్రమే సమయం కేటాయించడం కాబట్టి క్లుప్తంగా అందరూ కూడా, అంటే ముఖ్య అతిథి గారికి 5 నిమిషాలు ఇవ్వడం జరిగింది, ఆయన 5 నిమిషాల్లో ముగించారు. మిగిలిన వారందరికీ 3 నిమిషాలే ఇవ్వబడింది. ఎందుకంటే 10ంటికల్లా ఎలాగా మనం ముఖ్యమైనది శతావధానం, కానీ శతావధాన ప్రారంభానికి చేసే సభ కాదని భావిస్తూ పెద్దలందరూ కూడా నన్ను అర్థం చేసుకుంటారని ఇప్పుడు శ్రీ వైడి రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నా. ఈ యొక్క శతావధాన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కులపతి ఉపకులపతి జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం డాక్టర్ ప్రసాద్ గారికి, వేదికను అలంకరించినటువంటి బ్రహ్మశ్రీ భరత శర్మ గారు, అట్లాగే కడిమెళ్ళ వారు, మురళీధర్ గారు, అట్లాగే ఎన్సిఎస్ మురళి గారు, దంటు భాస్కర్ గారు, ఈ కళాశాల ప్రిన్సిపాల్ పద్మరాజు గారు, దీక్షితులు గారు, శాస్త్రి గారు, అందరికీ కూడా, అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వహణగా వస్తున్నటువంటి గౌర్నాయుడు గారు, వారి బృందం, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈ ప్రాంగణంలో మరి తిరుపతి వెంకట కవులు వారి యొక్క అవధాన ప్రక్రియని అభ్యాసం చేయడానికి ఉపయోగించినటువంటి ఈ మామిడి తోటల్లో ఇక్కడ నిర్వహించాలనేటటువంటి ఉద్దేశం కలిగి మేము వైస్ ఛాన్సలర్ గారిని అట్లాగే పద్మరాజు గారిని కోరంగానే ఈ యొక్క వేదికని మాకు అందజేసినందుకు ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనందరి తరఫున. నా అదృష్టం ఏమిటంటే, ఒక 4 దశాబ్దాల క్రితం మేడసాని మోహన్ గారిని తీసుకొచ్చి కాకినాడలో చతుర్గుణిత అష్టావధానం చేయించాం. ఆ తదుపరి ఆయన అప్పుడే వివాహం చేసుకుని మొదటిసారి భార్యను తీసుకుని కాకినాడకు వచ్చి ఆ అవధానాన్ని నిర్వహించారు. ఈ రోజున అదే తిరుపతి నుంచి ఇంకా వివాహం కాని వ్యక్తి
భరత శర్మ గారు 4 దశాబ్దాల తర్వాత వారితో శతావధానం చేయించే కార్యక్రమం నా చేతుల మీదుగా జరగడం, నేను ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా జరగడం అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్యలో మరొక 2 శతావధానాలు నిర్వహింప చేయడం కూడా నా అదృష్టమే. ఒకటి మాడుగుల నాగఫణి శర్మ గారితో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో చేయించాము. ఆ తర్వాత మిత్రులు గరికపాటి నరసింహారావు గారితో సూర్యకళా మందిరంలో చేయించాం. ఆయనతో సహస్రావధానం కూడా కాకినాడలోనే చేయించాం. సో ఇన్ని అవధానాల్ని మరి కాకినాడలో నిర్వహింపజేయడం ఈ మధ్యన ఎందుకో చాలా కాలం అయింది, మనం దీన్ని నిర్వహించాలి అని గవర్నాయుడు గారు 2 సంవత్సరాల క్రితం చెప్తే వెంటనే చేద్దామన్నాను, కానీ ఆయన ఆరోగ్య కారణాల వలన ఆలస్యమైంది. ఈ రోజుకి అది సాకారమైంది. చాలా సంతోషం ఈ ప్రాంగణంలో జరగడం. నా కాకినాడ అంటే చాలా ఇష్టం. ఎందుకనంటే కాకినాడ కళలకు కాణాచి. ఇక్కడ నిర్వహించినన్ని సాహిత్య కళా కార్యక్రమాలు బహుశా ఈ రాష్ట్రంలో మరొక చోట జరుగుతున్నాయో నాకు తెలియదు, కానీ దాని వారసత్వాన్ని నిలబెట్టవలసినటువంటి బాధ్యత కాకినాడ పౌరుడిగా నా మీద ఉందని భావించి చేస్తున్నాను. ఎందుకనంటే కృష్ణమ్మ నాకు పురుడు పోస్తే గోదావరి నన్ను పెంచి పెద్ద చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు వచ్చేటటువంటి చేసిందటువంటిది ఈ యొక్క గోదావరి, ఈ జిల్లా. అందుకని అదొక బాధ్యతగా ఈ కార్యక్రమాల నిర్వహణని చేపట్టడం జరిగింది. దీనికి సహకరిస్తున్న అందరికీ కూడా, వేదిక మీద ఉన్న వారికి, ఇంకా పెద్దలు అనేక మంది, వారందరికీ ఆహ్వాన సంఘం తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. రామారావు గారు ధన్యవాదములు. తర్వాత శ్రీ మెర్ల మురళీధర్ గారు. సభకు నమస్కారం అండి. ముఖ్యంగా వైస్ ఛాన్సలర్ ప్రసాద్ గారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న గౌరనాయుడు గారు, సహకారం అందించిన వైడి రామారావు గారు, తదితర పెద్దలందరికీ, అండ్ ముఖ్యంగా శతావధాని భరత్ శర్మ గారికి అందరికీ నా నమస్కారాలు. వేదిక ముందున్న ఏమనాలి సాహిత్య అభిమానులందరికీ కూడా నా నమస్కారాలు. ముఖ్యంగా గౌరనాయుడు గారిని ప్రశంసించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం అసలు ఈ రోజుల్లో ఎంతమంది వస్తారు, ఎంతమంది ఆదరిస్తారు, ఎంతమంది చూస్తారు, కానీ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి. చేస్తే కానీ ఈ పరంపర కొనసాగదు. అట్లాంటి పరిస్థితుల్లో వారు వైడి రామారావు గారు చెప్పగా వస్తే మా సహకారం కాకినాడ సీపోర్ట్స్ తరఫు నుంచి మా సహకారం మేము అందించాం. ఈ గౌరనాయుడు గారి బృందానికి మరొకసారి మా వందనాలు. ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని, ముఖ్యంగా ఇందులో ఒక యువతని బాగా ఇన్వాల్వ్ చేసుంటే ఇంకా చాలా బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు యువకుల్లో ఐ థింక్ తెలుగు భాష మీద అభిమానం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది. ఐ థింక్ సరైన ఇది జరగలేదు, అంటే క్యాన్వాసింగ్ జరగలేదు దీనికి. అంటే కష్టం కూడాను, చాలా తక్కువ రోజుల్లో స్టార్ట్ చేసి మొదలుపెట్టి చేశారు. ఎనియో ఇది సాహసమైన ఒక ప్రక్రియ. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. శుభాభినందనలు. థ్యాంక్ యూ. చాలా ధన్యవాదములండి మురళీధర్ గారు. తరువాత నారాయణం మురళి గారు. శుభాభినందనలు చెప్పండి.
వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఇది మేధావులు, విద్యావంతులు పాల్గొన్న సభ. ఇక్కడ మాట్లాడేంత అనుభవం కానీ అర్హత కానీ నాకు లేవు. బట్ హోవర్ ప్రోత్సహించాలి కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా చిన్న వయసులో భరత్ శర్మ గారు ముందుకు వచ్చి ఈ రోజుల్లో కూడా చేసేవారు ఉన్నాం, చేయగలం అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలకి ముందు వచ్చి ఆయన చిన్న వయసులో ఇటువంటివి చేస్తున్నారు. దానికి ప్రోత్సాహం మనందరూ అందించాలి. అందులో భాగంగా కాకినాడలో మన వైటి రామారావు గారు, మన గౌరనాయుడు గారు 2 నెలల నుంచి ఈ కార్యక్రమం గురించి చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ అందరినీ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అవధానం గురించి చెప్పాలంటే మా ఇంట్లో కూడా 2 అవధానులు ఉన్నారు. మా అబ్బాయి 8 సంవత్సరాల వయసులోనే గణితావధానం చేశారు వాళ్ళ స్కూల్లోని, శశిర్ నారాయణ. అలాగే మా అన్నయ్య కొడుకు కూడా 15 సంవత్సరాల వయసులో హైదరాబాద్ రవీంద్ర భారతిలో కూడా గణితావధానం చేశారు. ఇంకొక విషయం, అది విజయనగరం అంటే విద్యల నగరం. సో ఇలాంటి వాటికి మేము కూడా అక్కడ చాలా ప్రోత్సహిస్తుంటాము. అందరూ వినే ఉంటారు విజయనగరంలో రామనారాయణం అని చెప్పేసి. సో భరత్ శర్మ గారు అవకాశం ఇస్తే మన రామనారాయణ ప్రాంగణం కూడా ఇంకొక అవధాన కార్యక్రమం తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన వీలు బట్టి మాకు తెలియపరిచేస్తే అక్కడ కూడా విద్యావంతులు, వృచ్చకులు, సాంస్క్రిట్ కాలేజ్ కూడా ఉంది, ఓల్డెస్ట్ సాంస్క్రిట్ కాలేజ్ ఇన్ విజయనగరం ఉన్నది. సో అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నమస్కారం అండి. గుడ్ లక్. ఎందుకంటే సాధారణంగా జ్యోతి ప్రజ్వలనాలు ఒకటే అయితే ఇక్కడ 2 జరిగాయి అంటే భావిని సూచిస్తోందనమాట. వాడెవరో ద్వార వెంకటస్వామి నాయుడు గారు, ఘంటసాల వారు, ఇలాంటి ఇత్యాదులందరికీ, ఆదిభట్ల నారాయణదాస్ గారికి నిలయమైనటువంటి విజయనగర ప్రాంగణంలో అది చాలా జగత్ ప్రసిద్ధి చెందింది రామనారాయణం అన్నది. ఆ సంస్థలో అక్కడ అవధానాన్ని ఏర్పాటు చేస్తున్నానన్నారంటే ఇంతకన్నా ఏం కావాలి. అంటే ప్రారంభానికి ముందరే జయ సంకేతం అని భావిస్తూ నాది కొంచెం అధిక ప్రసంగం అయింది, మన్నించాలి. తర్వాత శ్రీ గొట్టుముక్కల వెంకట సత్య నరసింహశాస్త్రి గారిని 3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అయ్యా ఇలా మాట్లాడేసింది పెద్దలు, ఇలా మాట్లాడేసింది. వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాల ప్రముఖులకు ప్రతి ఒక్కరికి నమస్కారం. రసజ్ఞులైన శ్రోతలందరికీ నమస్కారం. ఈవేళ కాకినాడ నగరంలో ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది. పూర్వపు మన ముందు తరాల యొక్క పెద్దల యొక్క పవిత్రమైన ఆశీస్సుల యొక్క ప్రభావం ఇంకా ఇక్కడ ప్రసరిస్తుంది. ఆ శబ్ద తరంగాల్ని ఆస్వాదించగలిగిన వాళ్ళకి తెలుస్తుంది. రెండవది, ఇది పిఠాపుర ఆస్థానంలోది. ఇది ప్రతి విద్యాలయం కానీ దేవాలయం కానీ పిఠాపురం వారి చేతి చలవ చూడనటువంటిది లేదు. అటువంటి పవిత్రమైనటువంటి చోట, తిరుపతి వెంకట కవుల అవధాన అభ్యాసం చేసిన చోట, మా భారతీపుత్ర గురు సహస్రావధాని గారి సంచాలకత్వంలో భరత శర్మ గారి శతావధానం అంటే చాలా ఆనందం. నాకు భరత శర్మ గారు అనేవాడికి భారతంలో 2 పద్యాలు జ్ఞాపకం వస్తాయి. శకుంతల కుమారుడైనటువంటి భరతుడిని గురించిన పద్యాలు. ఆయన అలాగే అవధాన పరంపరల్లో ముందుకెడుతున్నారు. ఈవేళ నారాయణ మురళి గారు ఇచ్చినటువంటి వారి సంకల్పంతో ఆయన ఇంకా రామబాణమే. ఆయన ఈ సందర్భంగా ఒక సామాన్య విద్యార్థిని అయిన నాకు కూడా ఇక్కడ కాసేపు గడిపే అవకాశం ఇవ్వడం నిజంగా చాలా అదృష్టం. అందుకని భరత శర్మ గారు, మీ శతావధాన సంరంభం దానికి జయోస్తు, విజయోస్తు, దిగ్విజయోస్తు అని శుభాకాంక్షల్ని తెలియజేస్తూ,
ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలి, చిన్నవో పెద్దవో. దీనివల్ల అణగారిపోతున్నటువంటి ఈ సాహిత్య పిపాస, రసాస్వాదన తత్పరత మళ్ళీ జవసత్వాల్ని పుంజుకుంటాయి. దీనికి ఇందాక వారు ఎవరో సూచించారు, యువతని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుంది అని. ఈవేళ పాఠశాలలకు వెళ్ళినా కళాశాలలకు వెళ్ళినా వాళ్ళు ఎక్కడ సహకరించట్లేదు. తల్లిదండ్రులకు అసలు ఈ సంస్కృతిని పిల్లలకి నేర్పాలనే దృష్టే లేదు. అందరికీ ఇష్టం ఉంది కానీ ముందుకు రారు. ఇందులోకి వస్తే వాళ్ళు ఆస్ట్రేలియా, అమెరికా వెళ్ళడానికి అవకాశాలు ఉండవేమో అని భయం. సంస్కృతే, ఆ ఔన్నత్యమే. అది ఎవరు వద్దని అరిచేయి అడ్డం పెట్టరు. కానీ సంస్కృతిని నేర్పవలసినటువంటి ప్రధాన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. పెద్దలందరూ ఆలోచించండి. కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ స్థాయిలో సభలు జరిపితే భాషాభివృద్ధికి ఏమీ ఉపయోగపడదు. అది వ్యక్తిగతంగా వాళ్ళకు ఉపయోగిస్తుంది అంతే అని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ సెలవు. చాలా చాలా ధన్యవాదములండి నరసింహారావు శాస్త్రి గారు. మీ ఆశీస్సులకి రామనారాయణం వారిని మళ్ళీ మర్చిపోకుండా మరోసారి వారికి గుర్తు చేశారు, అవధానం పెట్టించాలి అక్కడని. చాలా సంతోషం అండి. చివరిగా వచ్చారా? వచ్చారు. ఇది ఇక్కడే ఎదురుగుండా వచ్చారు. అయ్యా కాశీపట్ల సత్యనారాయణ గారు వేదిక మీదకి వచ్చి ఒక్క 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నా. మీరు రాగలిగితే రండి, లేకపోతే మైక్ అక్కడికే పట్టుకొస్తా. కాశీభట్ల వారికి స్వాగతం. పది చేతను లేకుండని దివిజేంద్రుని ఓలే మీరు ధిషణత తోడన్ కవులను తూకము వైతురు కవివర్యా సభకు రండు కాశీభట్ల. చేత్తో పట్టుకు మాట్లాడతారా, నిలబడి మాట్లాడతారా? శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వేదికను అలంకరించిన పెద్దలకు, కార్యకర్తలకు, అవధాని గారికి నమస్కారం చేస్తూ ఈ అవధానం గణపతి దేవత అనుగ్రహపూర్వకంగా నిర్విఘ్న పరిసమాప్తిని పొందాలని, దీనివలన అవధాని మరింత కీర్తిని సంపాదించి మరిన్ని అవధానాలు చేసి ప్రాచీన అవధాన విద్యను నడిపించినటువంటి పెద్దలను జ్ఞాపకం చేస్తూ జీవించాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా చాలా సంతోషం కాశీభట్ల మామయ్య గారు, నమస్కారం మీకు. తర్వాత శ్రీ పి కన్నయ్య గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ యొక్క సమావేశానికి అమూల్యమైన వ్యక్తులు వచ్చారు. పెద్దలు తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడారు. ప్రపంచ భాషలలో 56 అక్షరాలు కలిగిన భాష మన తెలుగు భాష. ఏ పదాన్నైనా అవలీలగా పలకగలము. భారతీయ సంస్కృతి బహు దొడ్డదని చరిత్రకారులే చెప్తారు. క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో గొప్ప నాగరికత ఉందని చరిత్ర నిరూపిస్తుంది. మహంజాదారో హరప్ప. ఆ సమయంలో అసలు
ఈ బ్రిటిష్ ప్రభుత్వం ఉంది, బ్రిటిష్ ఆంగ్లేయులు అనేవాళ్ళు పచ్చి మాంసం తినేవాళ్ళు. దురదృష్టవశాత్తు మన దేశంలో కొన్ని పరిణామాల వలన భారతీయ దేశం ముక్కలుగా విడిపోవటం జరిగింది. తెలుగు భాషను 14 భారతదేశంలో ఉన్న 14 భాషల్లో అవలీలగా మాట్లాడగలిగిన మహానుభావుడు పివి నరసింహారావు గారు, అలాగనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు 16 భాషల్లో పాటలు పాడగలరు, జానకి గారు, సుశీల గారు. ఇలాగ ఎవరన్నా ఏ దేశస్థుడన్నా అలా పాడగలరా? దానికి ప్రధాన కారణం 56 అక్షరాలు కలిగిన మన భాష. అలాగనే ప్రపంచ పేరుగాంచిన ఎస్వి రంగారావు అనర్గళంగా ఆయన చిత్రసీమలో కనబడితే మరొక నటుడు కనబడ్డాడు. దాన్ని అంతర్జాతీయంగా జకర్తాలో గుర్తింపబడింది. మన దురదృష్టవశాతం ఏంటి, మన తెలుగువాడినే గుర్తించలేకపోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఆంగ్ల భాష చదివితే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తున్నారన్నారే, ఇవాళ యువకులు ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారా? త్రాగుడు, జోదం, విచ్చల విడతనానికి బానిసలు అవుతున్నారా? కన్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రాలకు చంపేయటం ఏ సంస్కృతి విష సంస్కృతి కాదా? భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. ఇలా మాధుర్యమైన పద్యం ఆంగ్ల భాషలో ఎవడన్నా చెప్పగలరా? ఎందరో మహానుభావులు, గురజాడ అప్పారావు గారు, గిడుగు రామ్మూర్తి గారు, ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు కన్న దేశం మన భారతదేశం ప్రధానంగా తెలుగు. కాబట్టి తెలుగు చనిపోదు. ఈ భ్రమలు తీరిపోయినాయి. మళ్ళీ కూడా ఈ తెలుగు భాష ఔన్నత్యంగా ముందుకు రావాలంటే తల్లులు ముందు తల్లి భాష, ఈ తల్లి భాష శిశువు జన్మించగానే ఆ బిడ్డ మాట్లాడే భాష అమ్మ భాషే. కాబట్టి తల్లులు కూడా ప్రధానం. ఇందులో మీరు ఈ విషయాన్ని ప్రతి మందికి చెప్పి అక్షరాన్ని బతికుంచుకున్నప్పుడే తెలుగు భాష బతుకుద్ది. ప్రాథమిక విద్య తెలుగు భాషలో బోధించినప్పుడే తెలుగు భాష సజీవంగా ఉంటుంది. కాబట్టి దాని మీద అందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే ఇది గవర్నర్ గారు కొంచెం సమయం దగ్గర పడుతుంది, రావాలి మీరు. నాకు శ్రీ పద్మరాజు గారు, ప్రిన్సిపాల్ JNTU-K. అందరికీ నమస్కారం అండి. నా పేరు కె పద్మరాజు. ఈ కళాశాలకి ప్రిన్సిపాల్గా చేయడం వల్ల ఈరోజు మీతో మాట్లాడే భాగ్యం కలిగింది. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ త్రోపల్ల బాలసుబ్రహ్మణ్యం శర్మ గారికి, అలాగే మా కులపతి గారు CSRK ప్రసాద్ గారికి, పురప్రముఖులు వైడి రామారావు గారు, మురళీధర్ గారు, భాస్కర్రావు గారు అండ్ మిగిలిన నారాయణ మురళి గారు, మిగిలిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆడిటోరియంలో అందరికన్నా పిన్న వయస్కుడు ఎవరంటే ఈజ్ ఎ టీనేజర్. అండ్ అందరికన్నా పాముడు ఎవరంటే నేను. అంచేత తప్పులేమంటే క్షమించాలి. నాకు నన్నయ్య యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ ఉపకులపతిగా చేసే అవకాశం కలిగింది. ఆ టైంలో నేను సహస్రాబ్ది చేసాం. సహస్రాబ్ది చేసేటప్పుడు అంటే తెలుగుకి స్టార్ట్ చేసి నన్నయ్య భట్టారకుడు ఆయన 1000 సంవత్సరాలు అయిన సందర్భంలో రాజమహేంద్రవరంలో నన్నయ్య యూనివర్సిటీలో ఒక పెద్ద కార్యక్రమం చేసాం.
ఆ కార్యక్రమం కేంద్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో. ఇక్కడ అందరూ పెద్దవాళ్ళే. నేను తీసుకొచ్చిన పెద్దవాళ్ళలో అక్కడ షలాక రఘునాథ్ శర్మ గారని ఒక ప్రొఫెసర్ గారు తీసుకొచ్చామండి. అట్లానే కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి కూడా చాలా పెద్దలు వచ్చారు. మెయిన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విన్నర్ రామ్ బ్రహ్మం గారు వచ్చారండి. రామ్ బ్రహ్మం గారు రావడం జరిగింది. అది ఆ కార్యక్రమంలో కూడా అక్కడ నేను పామరుణ్ణే, కానీ వివిధ విశ్వవిద్యాలయాల నుంచి, అంటే BHU బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి, బెంగళూరు యూనివర్సిటీ నుంచి, మెడ్రాస్ యూనివర్సిటీ నుంచి, వివిధ యూనివర్సిటీస్ నుంచి తెలుగు ప్రొఫెసర్లు తెలంగాణ యూనివర్సిటీ నుంచి రావడం జరిగింది. అప్పుడు మేము చేసిన ప్రయత్నం ఏంటంటే, ఎస్పెషల్లీ తెలుగులో డాక్టరేట్ చేస్తున్న విద్యార్థుల్ని ఎక్కువ మంది 20 సంవత్సరాల లోపు వాళ్ళని 30-40 సంవత్సరాల లోపు వాళ్ళని తీసుకొచ్చి పబ్లిసిటీ చేయడానికి ప్రయత్నం చేశామండి. నేను 2012లో ఈ కాలేజీకి ప్రిన్సిపాల్గా ఉండేవాడిని. అప్పుడు గవర్నాయుడు గారు కవి సమ్మేళనం చేశామండి. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు వీళ్ళందరూ వచ్చినారండి. అలాంటి ఆ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, పిల్లలకి ఈరోజు అన్నీ కూడా తెలియకుండా పోతున్నాయి మన యొక్క సంస్కృతి. కానీ నేను సౌత్ కొరియాలో నేను ఒక సంవత్సరం రీసెర్చ్ ప్రొఫెసర్గా పనిచేశానండి. అక్కడ నేను కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. కొరియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ఎంత సులువు అంటే, వారం రోజుల్లో మనం మాట్లాడవచ్చు, నేర్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ గ్రామర్ ఉండదండి. దాంట్లో వాళ్ళు పదాలు తీసుకొచ్చి ఉదాహరణ పక్కన పెట్టి చదువుతారు అంతే. వాళ్ళు ఉదాహరణ పక్కన పెట్టి చదువుతారు, దట్స్ ఆల్. కానీ దాన్ని బట్టి చూస్తే మనం తెలుగు భాషలో పుట్టడం అన్నది, తెలుగుని మాట్లాడడం అన్నది మనం పూర్వజన సుకృతం అని నా ఆలోచన. ఈ మంచి కార్యక్రమం యువకులకు కూడా చేరుతుంది నా ఆశ. ఇది మంచి కార్యక్రమం మా క్యాంపస్లో జరగడం, దీనికి ఎప్పుడు కూడా మా ఉపకులపతి గారు CSRK ప్రసాద్ గారు మంచి కార్యక్రమం అంటే ఆయన నో అనే సమస్య లేదు. త్వరలో స్విక్మేకే 3 days ప్రోగ్రామ్ చేస్తున్నామండి. ఇక్కడ స్విక్మేకే మీకు తెలిసే ఉంటుంది. ప్రతిభావంతులైన కళాకారులందరినీ తీసుకొస్తామండి. ఒక 3 రోజుల కార్యక్రమం సెప్టెంబర్లో నవంబర్లో ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఎనీవే ఈ కార్యక్రమం ఈ 2 రోజులు కూడా ఘన విజయం సాధించాలని, ఏదైనా అవసరం ఉంటే మాత్రం గవర్నర్ గారిని మా దృష్టికి తీసుకురావాలని కోరుతూ ఇది అద్భుతమైన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్రహ్మశ్రీ గరికపాటి వారి సహస్రావధానం జరిగింది. ఆ తర్వాత ఎడనెడ అష్టావధానాలు 30-40 జరిగాయి ఈ 30 ఏళ్లలో. కానీ కాకినాడ నగర రసికులకు అంత ఆనందం కలగలే. మా గురువుగారు శ్రీ తోపెల్ల వారిని, నన్ను, ఇంకా ఇతర పెద్దలు, మా గొట్టుముక్కల వారిని, ఎలాంటి వారిని ఒక శతావధానం పెట్టించండి మళ్ళీను అంటే మా మనసుల్లో అది సుడులు తిరుగుతూ ఉన్నది. శారదామాత అనుగ్రహించింది. తిరుపతి వెంకట కవులు ఆశీర్వదించారు. ఇక్కడ ఈ కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. ఎందుకు అంటే దీనికి ఒకటే చిన్న ఉదాహరణ. కడపలో నిన్న మధ్యాహ్నం బయలుదేరి అవధానం రఘురామరాజు అనేటువంటి ఒక కవి గారు రిజర్వేషన్ లేకుండా అప్పటికప్పుడు బయలుదేరితే అమ్మ ఏర్పాటు చేసినటువంటిది ఏమిటో తెలుసా అండి? జనరల్ భోగిలో పడుకోవడానికి సీట్ ఇచ్చింది అమ్మ. అది చిత్రం ఏమిటంటే, వారు వస్తున్నట్టు మాకెవరికీ తెలియదు. నేను కారు వేసుకుని రైలు దగ్గర ఉన్నాను. అంటే చిత్తశుద్ధితో చేసేటువంటి మన పనులన్నిటికీ భగవంతుడు మన వెనకాతల వెన్నుగంటి ఉంటాడు అని చెప్పడానికి ఇంతకంటే పరోకాష్ట అక్కర్లేదు. ఎందుకంటే మా నిరంజన శర్మ గారు చక్కగా అందరికీ వసతి ఇచ్చారు. ఇంకా పైన మిగిలిన ఒకరిద్దరూ ఉంటే మా రిజిస్ట్రార్ గారు ఉపకులపతి యొక్క ఆదేశాలతోటి ఇక్కడ గదులు ఇచ్చారు. ఇంకా ఏం కావాలి? భోజనం పెట్టడానికి మురళీ గారు ఉన్నారు, ఇతర సహాయం చేయడానికి మురళీధర్ గారు ఉన్నారు, దీన్ని అంతటినీ కూడా సమన్వయించడానికి మా రామారావు గారు ఉన్నారు. మేము చేసేది ఏమిటి అంటే ఆశలో కండెలా అటు ఇటు తిరగడమే. ఈ అవకాశాన్ని మాకిచ్చి
మిమ్మల్ని అందరినీ ఆహ్వానించుకునేందుకు మీ యొక్క కవిత్వాలు, ఎందుకంటే మహాప్రతిభావంతుడై చిత్తరపిడుగులా వెలుగుతున్నటువంటి మా భరత శర్మ అతన్ని చక్కగా మంచి దారిలో నడిపించడానికి మా గురు సహస్రావధాని సిద్ధంగా ఉన్నారు. మీ ప్రాచీనకారి 180 కూడా వారిలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీయుదురుగాక, కాకినాడ చరిత్రను మరొక్కసారి సాంస్కృతిక కేతనాన్ని ఎగరవేయుదురుగాక అని ఆశంసిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కరిస్తున్నాను. అనుకున్నటువంటి సమయానికి దగ్గరగా వస్తున్నాం. 10ంటికి ప్రారంభిద్దాం అనుకున్నది ఇప్పుడు కొద్ది చిరు సత్కారములు కొందరు అత్యంత ముఖ్యమైనటువంటి వారు మరలా వచ్చే అవకాశాలు లేనందున వారిని సగౌరవంగా గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది కనుక వారిని సత్కరించుకున్న తర్వాత పునః 10:15కి ఇక్కడ శతావధానం ప్రారంభమవుతుంది. ప్రప్రథమంగా 25 గురు పృచ్ఛకులు అప్రస్తుతంతో కలిపి 26 మంది ఇలాగా ఈనాటి ముఖ్య అతిథి ఇక్కడ మాకు అవకాశం కల్పించినటువంటి ఆచార్య సిఎస్ఎస్కే ప్రసాద్ గారిని చిరు సత్కారం చేయవలసిందిగా కోరుచున్నాను. గౌర్నాయుడు అండ్ కంపెనీ. మీరు ఎవరో ఒకరు లేట్ చేయకండి. వీరిని బీసీ గారిని శ్రీ గురు సహస్రావధాని కడిమెళ్ళ వారు, పద్మరాజు గారు, ఇతరులు అందరూ కలిపి సన్మానిస్తారు. అవధాని కలిపి. నాదస్వరం పెట్టండి. వైడి రామారావు గారిని మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. వారిని పెద్దలందరూ సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. మెర్ల మురళీధర్ గారిని సిఇఓ కేఎస్పిఎల్ వారిని మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక అవధానికి తండ్రి మీరు, అది కూడా మాకు ఒక ప్రత్యేక అనుబంధం. తర్వాత కాశీపట్ల సత్యనారాయణ గారిని వారిని వేదికనెక్కి మా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా సప్రశ్రయంగా ఆహ్వానిస్తున్నాం.
పూర్వ సభ ముగిసిందని ప్రకటించడమైనది. కార్యకర్తలందరినీ కోరేది ఏమిటంటే ఈ ముందరున్న బల్లలన్నీ పక్కలకి సర్దేసి వెనక్కి పెద్ద కుర్చీ పైకి తీసుకొచ్చి చుట్టూరా అటు 13 ఇటు 13 అర్ధవలయాకారంలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను. హలో, దయచేసి కవిమిత్రులందరూ కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. సమస్య పృచ్ఛికాళిని 5 నిమిషాల లోపల మీ నామధేయాలతోటి పైకి ఆహ్వానించడం జరుగుతుంది. సిద్ధంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. కడిమిళ్ళవారు